Hi friends, welcome to my channel. Everyone must know this. Telecom Regulatory Authority of India, TRAI, ఒక కొత్త మార్గదర్శకత్వాన్ని మనకి అందించింది. ఇది జూలై 1 నుంచి అమలు కానుంది. ఏమిటి ఇంతకీ ట్రాయ్ అందజేసిన యొక్క మార్గదర్శకత్వం? దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రూపొందించిన యొక్క మార్గదర్శకంలో ముఖ్యంగా ఇది ఎంఎన్పి అంటే మొబైల్ నెంబర్ పోర్టబిలిటీకి సంబంధించిన ఒక మార్గదర్శకత్వాన్ని మనకిది రూపొందించి అందజేయడం జరిగింది. అంటే ఈ ఎంఎన్పి నిబంధనల్లో ఒక మార్పును చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గత వారం టెలికాంకు సంబంధించిన మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలో 9వ మార్పును తీసుకుని వచ్చింది. ఈ యొక్క కొత్త నిబంధనల ప్రకారం కస్టమర్లు గత 7 రోజుల్లో తమ సిమ్ కార్డులను మార్చుకున్నా లేకపోతే ఇప్పటికే మార్చుకున్నట్లయితే వారి మొబైల్ నెంబర్ను వేరే ఆపరేటర్కి పోర్ట్ చేయడానికి అనుమతించదు. ఈ యొక్క నిబంధన ఎందుకు తీసుకుని వచ్చిందంటే సిమ్ కార్డులు అనేవి మోసపూరితంగా బదిలీ కాకుండా ఉండడానికి, లేదా ఈ యొక్క మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని మోసపూరితమైన అంశాల ద్వారా నిరోధించే లక్ష్యంతో ఈ యొక్క నియమాలు ఉన్నాయని ట్రాయ్ పేర్కొంది. ఒక టెలికాం ఆపరేటర్ నుండి మరొక టెలికాం ఆపరేటర్కి పోర్ట్ చేయడానికి యూపీసీ అంటే యూనిఫైడ్ పోర్టింగ్ కోడ్ అంటే తెలుగులో ప్రత్యేక పోర్టింగ్ కోడ్ను మనం పొందాలంటే ఆ అభ్యర్థన 7 రోజుల వరకు తిరస్కరింపబడుతుంది. ఇంకా దీని గురించి యథావిధంగా చెప్పాలంటే మనం మన సిమ్ కార్డును పోగొట్టుకున్నా లేదా సిమ్ సరిగ్గా పనిచేయకున్నా మనం మామూలుగా ఏం చేస్తామండి, ఆ యొక్క ఆపరేటర్కి సంబంధించిన స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇలా నా సిమ్ పోయిందనో, నా సిమ్లోకి నెట్వర్కింగ్ సరిగ్గా రావటం లేదనో, లేదా సిమ్లో ఉండే యొక్క చిప్ని, సిమ్కి మనం గమనించినట్లయితే సిమ్లో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్ పాడైపోయిందని గ్రహించిన సో ఇటువంటి సందర్భాల్లో మనం ఆ యొక్క స్టోర్ దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఆల్రెడీ పాడైపోయి ఉన్న యొక్క సిమ్ని అతనికి ఇచ్చేసి స్టోర్ వారికి ఇచ్చేసి కొత్తగా ఇంకొక సిమ్ని తీసుకుంటాం. అంటే సేమ్ నెట్వర్క్లోనే సేమ్ నెంబర్తోనే మనం ఇంకొక సిమ్ని తీసుకుంటాం. సో ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వెంటనే కూడా నిజమా కాదా, మనం చెప్పే నిజమా కాదా అని వాళ్ళు చెక్ చేసి సో వీలైతే దాన్ని వెంటనే ఒక గంటలోనో మనకు వేరొక సిమ్ని ఇస్తారు. వెంటనే యాక్టివేషన్ చేసి దాన్ని మనకి వేరొక సిమ్ని అందజేస్తారు. సరే, అలా అందజేసిన తర్వాత మనము 2-3 రోజుల్లో అయినప్పటికీ మనకి మన సిమ్ కార్డులో ఆ యొక్క నెట్వర్కింగ్ ప్రాబ్లం కానీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం, పోర్టబిలిటీ కోసం చూస్తాం. ఈ ఎంఎన్పి ఆప్షన్ ద్వారా, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఆప్షన్ ద్వారా మనం వేరే నెట్వర్క్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం మనం యూపీసీ కోడ్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇలా ఇప్పుడు మీరు స్క్రీన్పై చూసిన విధంగా ఒక పోర్ట్ రిక్వెస్ట్ని పెట్టినట్లయితే మనకి తిరిగి ఈ యొక్క యూపీసీ కోడ్ అనేది మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. సో ఈ యూపీసీ కోడ్ని మనం ఏ నెంబర్కి అయితే, కొత్తగా ఏ నెట్వర్క్ అయితే మనం మారదామనుకుంటున్నామో ఆ నెంబర్ యొక్క స్టోర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ యూపీసీ కోడ్ని అడుగుతారు. ఆ కోడ్ ద్వారా వాళ్ళు మనకి వేరే సిమ్ని ఇస్తారు సేమ్ నెంబర్తో. సో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే సిమ్ని మనం ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న నెట్వర్క్లోనే ఉన్నప్పుడు వెంటనే మార్చుకోవడానికి అయ్యేది. సో ఇప్పుడు అలా కాకుండా మనకి సిమ్ ఎప్పుడైతే పనిచేయటం లేదని మనం భావించి సిమ్ని మన ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ ప్రొవైడర్కి అందజేసి పాడైపోయి ఉన్న సిమ్ను లేదా నెట్వర్కింగ్ సరిగ్గా రాపోతూ ఉన్న సిమ్ను మనం ఆ ప్రొవైడర్కి అందజేసినట్లయితే వాడు ఒక కొత్త సిమ్ను మనకి ఇస్తాడు.
మనం తీసుకున్న కొత్త సిమ్ని యథాతథంగా మామూలుగానే వాడుతూ ఉంటాం. ఇప్పటిదాకా ఉన్నట్లయితే వెంటనే మనకి 2 రోజుల్లో మనం ఆ యొక్క ప్రాబ్లం ఇంతకుముందు ఈ యొక్క సమస్య పునరావృతం అవుతూ ఉంటే మనం ఏం చేస్తాం, ఎంఎన్పి ఆప్షన్ని ఎంచుకుంటాం. అయితే ఇప్పుడు దాకా అయితే మనం సిమ్ను మార్చుకున్న వెంటనే మనకి ఈ యొక్క పోర్టింగ్ జరిగేది, ఈ యొక్క ఆప్షన్ పనిచేస్తుంది. కానీ జూలై 1 నుంచి ట్రాయ్ యొక్క నూతనమైన నిబంధన కింద అలా ఏం జరుగుతుందంటే, సిమ్ మార్చుకున్న రోజు దగ్గర నుంచి వారం రోజుల వరకు కూడా మనం ఎంఎన్పి పోర్ట్ చేసినప్పటికీ మనకి యూపీసీ కోడ్ రాదు. సో వారం రోజుల తర్వాత కానీ మన ఎంఎన్పి ఆప్షన్ని ఎంచుకోలేము, అంటే మన పోర్టింగ్ని వేరే నెట్వర్క్లోకి చేసుకోలేము. దీనికి ట్రై చెప్పేది ఎందువల్ల ఈ యొక్క ఆప్షన్ తీసుకురావాల్సిందంటే, ట్రై ఏం చెప్తుందంటే ఇలాగా మోసం జరగకుండా ఉండడానికి. సో మనం సిమ్ మార్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఇలా ఎక్కడైనా మోసం ఎక్కడైనా జరగచ్చు. సో మనం ఈ సిమ్ని మార్చుకుని వచ్చినప్పుడు ఎక్కడైనా మోసం జరిగినట్లయితే అలాంటి మోసాలు ఏవి జరగకుండా 7 రోజుల వరకు ఈ యొక్క నియమ నిబంధనలు కానీ పెట్టినట్లయితే అంతలోపు వరకు ఏ విధమైన ఇబ్బంది మన మన సిమ్కి కానీ దాని ద్వారా వచ్చే ఉపయోగాలు ఉంటాయి కదా మనం సిమ్ తీసుకున్నప్పుడు, దానివల్ల మనం పొందే లబ్ధికి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదన్నమాట. ఇది ట్రాయ్ యొక్క నిబంధన, ఇది మంచిదే. కాబట్టి ఈసారి మనం ఎంఎన్పి చేసుకునేటప్పుడు, అంటే జూలై 1 నుంచి మనం ఎంఎన్పి చేసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క ప్రత్యేకమైన నిబంధనని అనుసరించి ఎంఎన్పి చేసుకుంటే మంచిది. సో అంటే మనం ఎంఎన్పి చేసుకుందాం అనుకున్న రోజుకు 7 రోజుల ముందు మనం కానీ ఈ యొక్క సిమ్ని మార్చుకున్నట్లయితే అది యూపీసీ కోడ్ మనకి అందజేయదు. ఆ 7 రోజుల తర్వాత అప్పుడు మనం యూపీసీ కోడ్కి రిక్వెస్ట్ పెడితే తప్పకుండా ఈ యొక్క యూపీసీ కోడ్ వస్తుంది. మనం వెళ్ళి వేరే నెట్వర్క్ ప్రొవైడర్కి అందజేస్తే వాళ్ళు 3 నుంచి 5 రోజుల్లోపు ఈ యొక్క మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని చేస్తారు. సో ఈ విధంగా వినియోగదారులందరూ, మొబైల్ వినియోగదారులందరూ సిమ్ కార్డును వారి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాగ్రత్తను పాటిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే మనకి ఎంత మంచిది. మన సిమ్ని వేరే వారు వాడుకోవడం అనేది చాలా తప్పు. సో ఈ సిమ్ ద్వారా వచ్చేవన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి, వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. హ్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, దాని ద్వారా మన మొబైల్ కూడా హ్యాకింగ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు చాలా ఉండదు, మన ప్రైవసీ దెబ్బతింటూ ఉంటుంది. సో ఇటువంటి మన ప్రైవసీకి కానీ దేనికైనా కానీ మనకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం ఈ యొక్క ట్రాయ్ ఏర్పాటు చేసిన ఈ యొక్క నిబంధన మనందరికీ లబ్ధి చేకూరుస్తుందని, దాని ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడు హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.